హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మష్రూమ్స్ అన్నీ నేను పైన తోలు ఒలిచేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఉప్పేసుకొని వాటర్‌లో ఉడికించుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు బాగా మసిలాక ఆపేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 తుంటలు కొబ్బెర, అలాగే ఒక 5, 5-6 వరకు వెల్లుల్లిపాయలు, అల్లము, 2 లవంగాలు, కొంచెం చెక్క, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము. మీరు కారం తక్కువ తినేటట్టయితే ఇంకొంచెం తగ్గించుకోండి. 1 స్పూన్ ఉప్పు. ఉప్పు నేను మష్రూమ్స్ ఉడికించే దాంట్లో కొంచెం వేశాను, చూసుకొని వేసుకోండి. అలాగే సగం ఆనియన్ వేశాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను కదా, 1 టమాటో ఇక్కడ మిక్సీలో పడుతున్నాను. కొత్తిమీర కూడా 1 టమాటో పక్కనుంచేసుకోండి. కాస్త పసుపేసాను. ఈ విధంగా అన్నీ వేసేసి ఇప్పుడు నేను దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఈ పేస్ట్ అలా పెట్టేసుకొని ఇక్కడ ఆనియన్, టమాటో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కొంచెం హీట్ అవ్వాలి బాగా. ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఈ మసాలా అంతా కూడా వేసేసుకోండి. ఇక్కడ ఆవాలతో కానీ జీలకర్రతో కానీ ఏమీ అవసరం లేదు, మన ఇష్టము. స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి, టొమాటో కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశాను. పొరపాటున ఫస్ట్ మసాలా వేసేసాను. అలా వేయకూడదండి. ఫస్ట్ ఆనియన్ వేసి, ఆనియన్ వేగాక టమాటో వేసి, తర్వాత మసాలా వేసి వేపుకోవాలి. ఇప్పుడైనా కూడా వేపుకోవచ్చు, కానీ ఇలా వేగేదానికి అలా వేగేదానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఆనియన్ వేసే పని ఉంటే ఆనియన్ ఫస్ట్ వేసుకొని వేపుకోవాలండి, ఏ కర్రీలో కూడా. ఇప్పుడు నేను దీన్ని చాలాసేపు వేపాల్సి వస్తుంది, అన్నీ వేసేసాను కాబట్టి. ఇంకా నేను దీన్ని సిమ్లో పెట్టుకొని చాలాసేపు కలుపుతూ బాగా ఆనియన్, టమాటో బాగా మెత్తగా అయి వేగే వరకు కూడా నేను ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఈ ఆయిల్ తోటి బాగా మగ్గిపోతుంది. అలా మగ్గనివ్వండి, బాగా ఉడకనివ్వండి ఆనియన్ని. అప్పుడే మనకి కర్రీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, పక్కనైతే ఆయిల్ వస్తుంది కదా, ఈ మసాలాలోంచి ఆయిల్ వచ్చేటప్పుడు ఈ విధంగా మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. మష్రూమ్స్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనము ఈ గ్రేవీలో ఉప్పు చాలా తక్కువగా చూసుకొని వేసుకోవాలి. మష్రూమ్ కర్రీకి ఉప్పు ఎక్కువ పట్టదు, అసలు చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకుంటే నాకు ఈ కొంచెం ఉడికే వరకు ఇంత కొంచెం అయిందండి. ఇందులో కూడా ఈ కర్రీ కూడా మా వాడు తినడు. మా వాడి కోసం నేనైతే పన్నీరు, మెంతి కూర వేసి కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒత్తి చూసినట్లయితే ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ అవసరమో అన్ని వాటర్ వేసుకొనైనా పెట్టేసుకోండి. లేదు ఇంకా కాసేపు వేపుకోవాలంటే వేపుకొనైనా పెట్టుకోండి. వేగిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇవి బాగా కుత ఉడకనివ్వండి. ఇంకా కొంచెం కచ్చక్కంటున్నాయి కదా ఒత్తి చూసినప్పుడు, దానికోసమని ఇలా మూత పెట్టి ఇంకా కాసేపు ఉడికించుకున్నాను. ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం చూడగానే చెప్పేయచ్చు మన కర్రీ అనేది ఎంతవరకు వచ్చింది, రెడీ అయిందా లేదా అని. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంత గ్రేవీ అవసరమవుతుందండి మనకి చపాతీలోకి కదా, గ్రేవీ అవసరం అవుతుంది. మనం ఇది బిర్యానీలో కూడా చేసుకొని తినచ్చు, వెజిటబుల్ రైస్లోకి, వెజిటబుల్ బిర్యానీలోకి.
ఆ! బగారా రైస్‌లోకైనా, దేంట్లోకైనా కూడా చాలా బావుంటది. ఇదిగోండి నేనైతే పన్నీర్ కర్రీకి అన్నీ వేసేసుకున్నాను. ఇందులో ఆనియను, టమాటో, కాజు, చెక్క, లవంగము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక బిర్యానీ ఆకు, మెంతి కూర, పన్నీరు, ఉప్పు, కారము, కొంచెం షుగర్ అండి. ఇవన్నీ వేశాను ఈ మెంతి కూర కర్రీలో, ఈ పన్నీర్ కర్రీలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు చూసినట్లయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.